హాయ్! హలో! వెల్కమ్ టు మహాలక్ష్మి లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాల్టి మన వీడియో అందరికీ నచ్చేలాగా చికెన్ లివర్ కర్రీ ఎలా చేయడం, అది కూడా చికెన్ లివర్ అంటే నచ్చని వాళ్ళకి నిజంగా ఇది ఇష్టపడి తింటారు. అంత టేస్టీగా యమ్మీగా ఉంటుంది. అసలు దీని ముందు మటన్ కర్రీ అయినా చికెన్ కర్రీ అయినా అస్సలు తేడా ఉండదు. అంతే టేస్టీగా ఉంటుంది. మరి అంతే రిచ్నెస్గా అంతే టేస్టీగా ఉన్న లివర్ కర్రీని మీరు మీ ఇంట్లో చేసుకోవాలంటే ఈ వీడియోని తప్పకుండా చూడండి. మరి లేట్ చేయకుండా ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. చూడండి, నేను ఇక్కడ ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలోకి ఒక 1/2 లీటర్ అంత వాటర్ని ఇంక్లూడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇది శనగలు నేను ఒక కప్ తీసుకొని నైట్ అంతా నానపెట్టుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు ఆ వాటర్ అంతా వడపోసేసుకొని ఓన్లీ శనగల్ని మాత్రమే మనం ఉడకపెట్టుకోవాలి. చూడండి, మంచిగా నానిపోతే ఒక 20 మినిట్స్లో చక్కగా ఉడికిపోతుంది కదా శనగలు అనేవి. అదే నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ తర్వాత మంచిగా పొంగొస్తుంది కదా, ఇప్పుడు నేను దానికి కావాల్సిన వెజిటేబుల్స్ అనేది ఇంక్లూడ్ చేసుకుంటున్నాను. వెజిటేబుల్స్ ఏమేమంటే చూడండి, ఆలుగడ్డలు, అలాగే వంకాయి, అలాగే బనానా అంటే రా బనానా ఉంటుంది కదా పచ్చివి, అవి వేసుకుంటున్నాను. అలాగే క్యారెట్ ముక్కలు, అలాగే బీన్స్ ముక్కలు అన్నీ ఇలా చిన్నగా కట్ చేసేసుకొని ఒక పావు కేజీ అంతా నేను ఇక్కడ కూరగాయలు అనేవి వేసేసుకుంటున్నాను. దీనివల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది కర్రీకి. చూడండి, కొంచెం ఉడికిన తర్వాత శనగలు దీనిలోకి నేను వెజిటేబుల్స్ని ఇంక్లూడ్ చేసుకుంటున్నాను. తప్పకుండా అరటికాయ అనేది వేసేసుకోండి, సూపర్గా ఉంటుంది టేస్ట్ అనేది. చూడండి, ఇదంతా వేసేసి ఒక 10 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది. ఆల్రెడీ నానపెట్టిన శనగలు అనేవి తొందరగా ఉడికిపోతుంది కాబట్టి ఎక్కువ టైం తీసుకోదు. మీ దగ్గర ఏమైనా టైం లేదంటే ఇలా ఓపెన్ ప్యాన్లో చేసుకోవడం, ఒక 1 విజిల్ అయినా కుక్కర్లో ఉడకపెట్టేసుకుంటే మంచిగా ఉడికిపోయి ఉంటుంది 1 విజిల్కి. చూడండి, ఆల్మోస్ట్ ఇది ఉడికిపోయింది. ఇప్పుడు నేను చూసేసుకుంటున్నాను శనగలు అనేవి ఎంత చక్కగా ఉడికిందో అని టెస్ట్ చేసుకుంటున్నాను. చూడండి, సూపర్గా ఉడికిపోయింది. బనానా అలాగే వెజిటేబుల్స్ అనేది ఇంకొంచెం ఒక 50% ఉడికితే సరిపోతుంది. మళ్ళీ మనం కర్రీలోకేసి బాగా ఉడకపెట్టుకోవాలి కాబట్టి ఇంత సరిపోతుంది. దీన్ని నేను గ్యాస్ ఆఫ్ చేసేసి కిందకు దించేసుకుంటాను. ఇప్పుడు నెక్స్ట్ మసాలాని మనము నీట్గా రుబ్బుకోవాలి. దానిలో కోసం నేను ఇక్కడ ఒక కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు చూడండి, ఈ ఇంగ్రీడియంట్స్ అంతా మనము నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 2 గడ్డలు ఆనియన్, అలాగే ఒక 4 ఇంచుల అంతా అల్లము, అలాగే ఒక గడ్డ అంతా ఎల్లిపాయలు, ఒక గుప్పెడంత కొత్తిమీర, అలాగే ఒక అర గుప్పెడంత పచ్చి కొబ్బరి, అలాగే ఒక 4 పచ్చిమిర్చి, అలాగే ఒక పెద్ద సైజ్ అంతా 2 టమాటోల్ని అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ మసాలా ఒకటేస్తే సరిపోతుందండి. చాలా మంచి క్రీమీగా ఉంటుంది, చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు చూడండి, ముందుగా నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అనేవి ఏముందో అదంతా నేను ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాను. అలాగే అల్లము, అలాగే ఎల్లిపాయలు అనేవి కూడా దీనిలోకే నేను ఇంక్లూడ్ చేసేసుకొని వేసేసుకుంటున్నాను. ఇవన్నీ పింకిష్ కలర్ అవ్వాలి. ఆనియన్ అనేది నీట్గా పింక్గా అయిన తర్వాత మనం పచ్చిమిర్చి వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మనము మసాలా అనేది రుబ్బుకొని మళ్ళీ గ్రేవీ అనేది ప్రిపేర్ చేసుకుంటే ఆ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ కర్రీలోకైనా వెజ్ కర్రీలోకైనా తప్పకుండా ఇలాగా మసాలాని ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. సూపర్గా ఉంటుంది అసలు ఈ కర్రీకి వేసేస్తే. చూడండి, పింకిష్ కలర్ అయ్యింది కదా ఇప్పుడు ఆనియన్. ఇప్పుడు నేను పచ్చిమిర్చివి అనేది వేసేసుకుంటున్నానండి. కారానికి మనం సపరేట్గా కారం పొడి అనేది వేసేసుకోవాలి, కానీ ఈ పచ్చిమిర్చి వేయడం వల్ల మంచి డిఫరెంట్ ఫ్లేవర్ని ఇంక్లూడ్ చేసేస్తుంది. అందుకే ఒక 4 పచ్చిమిర్చిని యాడ్ చేసేసుకుంటున్నాను. ఇదంతా యాడ్ చేసేసిన తర్వాత ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న టమాటోలు అనేవి వేసేసుకుంటున్నానండి. చూడండి, ఇంత సరిపోతుంది, ఇంత ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటోలు అనేవి నేను వేసేసుకుంటున్నాను. మీరు కావాలంటే హైబ్రిడ్ టమాటోలో కూడా మీరు వాడుకోవచ్చు, కానీ కొంచెం పుల్లని టమాటోలో వాడుకుంటే చాలా మంచిగా ఉంటుంది నాన్ వెజ్ కర్రీలోకి. చూడండి, ఇదంతా వేసేసి
కొంచెం టమాటో ముక్కలనేవి మెత్తబడాలి. అప్పటి వరకు నీట్‌గా దీన్ని ఆయిల్‌లో ఫ్రై చేసేసుకోండి. నిజంగా ఈ గ్రేవీని ఇలా పేస్ట్‌ని రెడీ చేసి పెట్టుకుంటే సూపర్‌గా ఉంటుంది. నాన్ వెజ్ కర్రీలోకి లేదా వెజ్ కర్రీలోకి కొంచెం యాడ్ చేసుకున్నా సరిపోతుంది. మంచి టేస్ట్‌నిస్తుందండి. తప్పకుండా ఇలా మసాలాని ప్రిపేర్ చేసి పెట్టుకోండి. చూడండి కొంచెం మెత్తబడింది టమాటో ముక్కలనేవి. ఇప్పుడు కొంచెం గ్యాస్‌ని ఆఫ్ చేసేసి నేను కొత్తిమీర తీసేసుకున్నాను కదా! ఒక గుప్పెడంత కొత్తిమీర తీసేసుకున్నాను. గ్యాస్ ఆఫ్ చేసి దీన్ని కలిపేస్తే ఆ వేడికి ఇది మెత్తబడిపోతుంది. మళ్ళీ మనము గ్యాస్ ఆన్ చేసేసి దీన్ని ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఆ వేడికే కొత్తిమీర చాలా మెత్తగా పడిపోతుంది. ఇది కంప్లీట్‌గా చల్లారాలండి. ఈ ఇంగ్రీడియెంట్స్ అంతా కంప్లీట్‌గా చల్లారిన తర్వాత మనం దీన్ని నీట్‌గా మిక్సీకేసుకొని వచ్చేయాలి. చూడండి నేను దీన్ని కంప్లీట్‌గా కూల్ అవ్వడానికి వదిలేస్తాను. ఒక 5 మినిట్స్. చూడండి కంప్లీట్‌గా కూల్ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని నీట్‌గా రుబ్బుకోవాలి. దానికన్నా ముందు చూడండి ఒక జీడిపప్పు ఒక గుప్పెడంత తీసుకున్నాను. ఒక 50 గ్రామ్స్ ఉంటుంది. ఈ 50 గ్రామ్స్‌లోకి ఒక హాఫ్ అన్ అవర్ ముందే నేను ఇక్కడ నీళ్ళేసేసి నానపెట్టుకోవాలి. అంటే మనము శనగలనేవి ఉడకపెట్టుకుంటాం కదా! అప్పుడైనా నానపెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ నానపెట్టుకున్న జీడిపప్పులేమున్నాయో అవన్నీ నేనిక్కడ మిక్సీ జార్‌లోకి నీళ్లు సమేతనంగానే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇది ఎయడం వల్లనే కూర చాలా బావుంటుందండి. తప్పకుండా ఇలా జీడిపప్పు వేసుకొని ఏ కర్రీ చేసుకున్నా చాలా క్రీమీగా ఉంటుంది. దాంతో పాటనే ఒక గుప్పెడంతా నేనిక్కడ పచ్చి కొబ్బరిని యాడ్ చేసేసుకుంటున్నాను. దీనివల్ల కూడా అంతే చాలా మంచి క్రీమీగా ఉంటుంది. మీరు కావాలంటే పాలు కూడా ఏసుకోవచ్చు, కొబ్బరి పాలు. దాంతో పాటే గసగసాలని ఒక టీ స్పూన్ అంతా ఇంక్లూడ్ చేసేసుకుంటున్నాను. గసగసాలని కూడా అంతే మిస్ చేయకండి. ఒక మంచి ఫ్లేవర్‌ని యాడ్ చేస్తుంది కూరకి. చూడండి ఇదంతా ఏసేసి కొంచెం మెత్తగా మనం పేస్ట్ చేసుకొని రావాలి ముందు. చూడండి ఇలా పేస్ట్ చేసుకొని వచ్చాను. ఇప్పుడు మనం అప్పుడే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా! ఆనియను, టమాటో, జింజర్, గార్లిక్ అవన్నీ నేను కూల్ అయిన తర్వాత దీనిలోకే ఏసేసుకుంటున్నాను. దీనిలోకి ఏసేసుకొని దీనికి కూడా అంతే ఒక మంచి క్రీమీగా కొంచెం కూడా నీళ్ళేయకుండా ఒక క్రీమ్ ఎలా ఉంటుందో అలా మెత్తగా మనము రుబ్బుకొని రావాల్సి ఉంటుంది. చూడండి ఇంత మెత్తగా నేను రుబ్బుకొనొచ్చాను. ఈ పేస్ట్‌ని రెడీ చేసి పెట్టుకుంటే ఏ కూరలో కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి మళ్ళీ అదే కడాయిలోకి ఇప్పుడు నేను కూరకి సరిపడా ఆయిల్ అనేది ఏసేసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ ఏసేసుకుంటున్నాను. మళ్ళీ లివర్‌లో కూడా ఆయిల్ వదులుతుంది కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. అలాగే ఒక హాఫ్ ఆనియన్‌ని ఇలా చీలికలు కట్ చేసేసుకొని దానికి కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ కలర్ వస్తే సరిపోతుంది. బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు నేను లివర్ అలాగే హార్ట్ అనేవి ఏసేసుకుంటున్నాను. ఇదే ప్రాసెస్‌లో మీరు మటన్ కూడా చేసుకోవచ్చు. మటన్ లివర్ కర్రీ కూడా మీరు హ్యాపీగా చేసేసుకోవచ్చండి. నేనిక్కడ చికెన్ లివర్ కర్రీ చేసేస్తున్నాను. చూడండి అంతా ఏసేసుకొని దానికి సరిపడా ఉప్పు అలాగే పసుపుని ఇంక్లూడ్ చేసేసుకుంటున్నాను. ఇవి 2 ఏసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ అయినా ఆయిల్‌లో మంచిగా ఫ్రై చేస్తే దానిలో ఉన్న నీసు స్మెల్ ఏముంటుందో అదంతా కంప్లీట్‌గా పోతుంది. మధ్యలో ఒక 2 మినిట్స్ గ్యాప్ ఇచ్చేసి క్లోజ్ చేసేసి ఫ్రై చేసేసుకోండి. లేదంటే అడుగు మాడే ఛాన్సెస్ ఉంటుంది. చూడండి ఒక 2 మినిట్స్ గ్యాప్ ఇచ్చేసి ఇంతరంగా నేను ఫ్రై చేసేసుకుంటున్నాను. దీంతో పాటు ఒక 10 మినిట్స్ అయినా నేను కంప్లీట్‌గా దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అయినా ఇలా ఆయిల్‌లో నేను ఫ్రై చేసుకొని కంప్లీట్‌గా క్లోజ్ చేసేసి 10 మినిట్స్ అయింది. ఇప్పుడు నేను అప్పుడే ఉడకపెట్టుకున్న శనగలు అలాగే కూరగాయలు ఏమేమి ఉన్నాయో అవన్నీ సపరేట్‌గా నీళ్ళంతా వంచి పెట్టుకొని దీనిలోకి ఇంక్లూడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ లో ఫ్లేమ్‌లో మాత్రమే చేయండి. లేదంటే అడుగు మాడే ఛాన్సెస్ ఉంటుంది. చూడండి నీళ్ళంతా వంపేసి ఓన్లీ కూరగాయలు అలాగే శనగలు మాత్రమే దీనిలోకి ఏసేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి చాలా మంచిది. అసలు కూరగాయల్ని నాన్ వెజ్‌తో పాటు మిక్స్ చేస్తే చాలా బావుంటుంది. ఇప్పుడు సరిపడా కారం కూడా నేను ఏసేసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ అంతా ఏసేసుకుంటున్నాను. అలాగే ఒక 2
టీ స్పూన్ అంతా గరం మసాలా కూడా ఏసేసుకుంటున్నాను. అలాగే ధనియాల పొడి కూడా అంతే. ఒక 2 టీ స్పూన్ అంతా ధనియాల పొడి కూడా ఏసేసుకుంటున్నాను. ఇవన్నీ ఏసేసి కంప్లీట్‌గా మనము ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. నిదానంగా ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని. నిజంగా చాలా బావుంటుంది. అసలు ఇల్లంతా గుమగుమలాడిపోతూ ఉంటుంది ఈ ఫ్రై స్మెల్‌కి. చూడండి నీట్‌గా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆ ముక్కలకనేది కారం, పసుపు అలాగే మనం ఏసిన మసాలా పౌడర్ అంతా బాగా మంచిగా పట్టుకొని చాలా టేస్టీగా ఉంటుంది గ్రేవీ అనేది. తప్పకుండా మనము సంగటిలోకైనా, రైస్‌లోకి, చపాతీలోకి దేనికైనా చాలా బావుంటుంది. చూడండి 5 మినిట్స్ దీన్ని కంప్లీట్‌గా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకున్నాను. ఇప్పుడు మనం అప్పుడే రుబ్బెట్టుకున్న మసాలా పేస్ట్ అనేది ఏముంటుందో అదంతా నేను దీనిలోకి ఏసేసుకుంటున్నాను. ఇప్పుడే మనము నీళ్ళు ఎంత కావాలో అంత చూసి యాడ్ చేసుకోండి. ముద్దలోకి ఎంత కావాలో, అలాగే మీరు రైస్‌లోకి ఏమైనా చేసుకోవాలంటే ఇంకొంచెం నీళ్ళు ఎక్కువగా వేసుకొని చేసుకోండి. లేదా చపాతీలోకి లేదా పుల్కాలోకి అంటే కొంచెం నీళ్ళని తగ్గించుకొని యాడ్ చేసుకోండి. అలాగే మీకు ఎంత కావాలో నీళ్ళు అదంతా ఇక్కడే ఏసేసుకోవాలి. మళ్ళీ మనం నీళ్ళేసుకునేది ఏమీ ఉండదు. నేనిక్కడ 1 లీటర్ అంత నీళ్ళని ఇంక్లూడ్ చేసేసుకుంటున్నాను. ఇంక్లూడ్ చేసుకొని మంచిగా దీన్ని మిక్స్ చేసేసి మీడియం ఫ్లేమ్‌లో ఒక 10 మినిట్స్ ఉడికిస్తే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సూపర్ టేస్టీగా ఉన్న లివర్ కర్రీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. చూడండి ఆల్మోస్ట్ 10 మినిట్స్ అయ్యింది. నీట్‌గా కంప్లీట్‌గా చుట్టూరు మనం ఏసిన నూనె అనేది పైకి తేలుతుంది కదండీ! ఇంత కూర అయితే సరిపోతుంది. నేను సంగటిలోకి ఈ కూరని చేసుకున్నాను. చాలా బావుంది. అసలు లివర్ కర్రీ అనేది ఎవరెవరికి ఇష్టం ఉండదో తప్పకుండా ఈ కర్రీని చేసి పెట్టండి. వాళ్ళు లొట్టలేసుకొని తింటారు. అంత మంచిగా ఉంటుంది. సూపర్‌గా ఉంటుంది. అది కూడా ఈ చలికాలంలో ఇలా వేడి వేడిగా నాన్ వెజ్ కూర తింటుంటే ఎంత సూపర్‌గా ఉంటుంది కదా! నేను రాగి సంగటిలోకి దీన్ని చేసేసుకున్నాను. అసలు మాటలు లేవు. అంత టేస్టీగా వస్తుంది. తప్పకుండా మీ ఇంట్లో లివర్ కర్రీని ఈ విధంగా చేసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అని నేను భావిస్తున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. తప్పకుండా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి వీడియోస్‌ని నేను మీ ముందుకు తెస్తూ ఉంటాను. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్.